కొంతమందికి అర్థం కాలే కానీ నన్ను బాగా ఆకర్షించింది, నాకు బాగా అర్థమైంది. ఇగో ఇది మందకృష్ణ అన్న చుట్టూ బుక్కులు, అంబేద్కర్ గారి బుక్కు, అస్పృశ్యులు ఎవరు, యోధుడు అంబేద్కర్, గులాంగిరి, ఇంకా సరిగ్గా కనబడతలేవు, భగవద్గీత, ఇటు వస్తే రామాయణం, రకరకాల బుక్కులన్నీ కూడా ముందటేసుకొని, ఇంకొకటి ఏంటిది, ఇక్కడ ఇది మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారిది కూడా ఒక బుక్ ఉన్నది. ఇక్కడ దాని టైటిల్ సరిగ్గా కనబడతలేదు. గిది గులాంగిరి. ఈ గులాంగిరి మన దగ్గర కూడా ఉన్నది. ఇది చదవాలని కూడా చెప్పాను నేను చాలాసార్లు మన వాళ్ళకు. డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర, భారతీయ వారసత్వ సంస్కృతి, ఇట్లా బుక్కులు అనేకమైన బుక్కులు ముందటేసుకోండి. రామాయణం ముందటేసుకొని మందకృష్ణ అన్న చదువుతా అంటే కొంతమంది వెక్కిలిగా వైరల్ చేస్తాను. ఏమని వైరల్ చేస్తాను అంటే, ఇన్ని బుక్కులు ఒక్కటేసారి చదువుతానవా అని వైరల్ చేస్తాను. అన్ని బుక్కులు ఒక్కసారి చదవడం కాదు, అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను తీసుకొని ఒక్కొక్కటి తాట తీయడానికి చదువుతాను. ఎంత ప్రేమ ఉంటే ఒక జాతి కోసం అహర్నిశలు శ్రమించాలి. నాకు తెలిసి ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇజ్రాయెల్ బానిసలను, ఇప్పుడున్న ఈజిప్టు, అప్పుడు ఐగుప్తు, ఇజ్రాయెల్ అనే దేశంలో ఉన్న తన జాతి ప్రజలు అనుభవిస్తున్న గోసను చూసి మోసెస్ అనే ఒక మహావీరుడు ఐగుప్తు నుండి, ఈజిప్టు నుండి తన జాతిని ఇప్పుడున్న ఇజ్రాయెల్ దాకా తీసుకొచ్చాడు. వాళ్ళతో పోరాడి తీసుకొచ్చి ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఇజ్రాయెల్ను నిలబెట్టిండు. అదే మోసెస్. ఇక ఇదే ప్రపంచ చరిత్రలో ఒక నెల్సన్ మండేలా తన జాతి కోసం, తన జాతి ప్రజల కోసం 19 సంవత్సరాలు కారాగార శిక్ష, భయంకరమైన జైలు శిక్షను అనుభవించింది. అదే జాతి కోసం అలాంటి పోరాటాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ అగ్రవర్ణాలకు దీటుగా, ఈ కుట్రదారులైన మనువాదులకు దీటుగా నిలబడి తన జాతికి రాజకీయ చైతన్యాన్ని, చదువు చైతన్యాన్ని, ఉద్యోగ చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని కలిగించి ఒక దేవుడిగా నిలిచిపోయింది. సేమ్ మాదిగ జాతికి కూడా మందకృష్ణ మాదిగ గారు ఒక మోసెస్, ఒక అంబేద్కర్, ఒక నెల్సన్ మండేలా, ఒక మహావీరుడిగా మందకృష్ణ గారు నిలిచిపోతారు. క్రిస్టియానిటీలో చేరితే దళితులకు ఎస్సీ హోదా రద్దు అనే ఒక అంశం మీద అలుపెరుగని పోరాటాన్ని చేయడానికి అవి ముందటేసుకున్నాడు. ఇతరులకు అది ముందటేసుకోవడం చూస్తే మైండ్ పనిచేయక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను కావచ్చు, కానీ దళితులకు ఎస్సీ హోదా రద్దు, ఏది క్రిస్టియానిటీలో దిగితే ఆ మతం పుచ్చుకుంటే అని అన్నారు కదా. అట్లా అంటున్న బత్తాయిల రసం పిండడానికి ఆయా బుక్కుల్లో ఏం రాయబడ్డాయి, అసలు ఈ దళితులకు ఈ వివక్ష ఎక్కడి నుండి మొదలైంది, ఈ దళితులు ఎక్కడి నుండి ఈ గోసలను అనుభవిస్తున్నారు, ఈ దుర్మార్గమైన రాతలు రాసిందెవరు, ఆ రాతలకు కౌంటర్గా మహాత్ములు రాసిందేంటి, అసలు రాజ్యాంగంలో ఉన్నదేంటి, అసలు ఈ బ్రాహ్మణ వర్గాల ఆధిపత్యం ఏంది భారతదేశం మీద, వాళ్ళేమన్నా దేవుడు వాళ్ళను ప్రత్యేకంగా సృష్టించిండా ఈ భూమి మీద, వాళ్ళు పైకెళ్ళి ఊడిపడ్డారా, వాళ్ళు ఎస్సీ బీసీ ఎస్టీల మీద, రెడ్డిల మీద, వెలువల మీద, మొత్తం ఈ దేశంలో ఉన్న ప్రజలందరి మీద వాళ్ళ ఆధిపత్యం ఏంది అనేది రెఫరెన్స్గా ఒక్కొక్కటి చెప్పడానికి, ఒక్కొక్కటి తాట తీయడానికి ఇన్ని బుక్కులు ముందటేసుకొని అందులో ఉన్న సారాంశాన్ని, అర్థాన్ని ఒక్కొక్కటిగా గ్రహిస్తున్నాడు. అది దాని అర్థం. బత్తాయిల రసం పిండడానికి, మనువాదుల తాట తీయడానికి ఒక యోధుడు
నిరంతర పోరాటం చేస్తున్నాడు. 100కు 100% ఈ దేశానికి అంబేద్కర్ గారు ఎట్లనో మాదిగ జాతికి కావచ్చు, దళిత జాతికి కావచ్చు, యావత్తు అణగారిన వర్గాల ప్రజలకు కావచ్చు, మందకృష్ణన్న అంతే స్ఫూర్తి, మందకృష్ణన్న పోరాటం అట్లనే ఉంటుంది. పేరుకు ఆయన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే జెండా కింద ప్రయాణం మొదలు పెట్టవచ్చు, కానీ ఒక రెడ్డికి బాధ కలిగిన పోయిండు, ఒక మాలకు బాధ కలిగిన ముందట్టున్నాడు, బీసీలకు బాధ కలిగిన ముందట్టున్నాడు, ఒక వికలాంగులకు బాధ కలిగిన ముందట్టున్నాడు. ఏ కులానికి ఎప్పుడు ఏ బాధ కలిగినా ఆఖరికి బ్రాహ్మణులను కించపరిచినప్పుడు కూడా మందకృష్ణాన్నే ముందటుండి పోరాటం చేసిండు. కాబట్టి బత్తాయి గానులు వైరల్ చేయాలనో కించపరచాలనో చూసినంత మాత్రాన ఆయన స్థాయి కానీ ఆయన స్థానానికి కానీ వచ్చిన ప్రమాదం లేదు. 100కు 100% క్రిస్టియన్ దళితులైనా, హిందూ దళితులైనా, బౌద్ధ దళితులైనా అందరూ సమానమే. మీ మీద వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. క్రిస్టియన్ మతం పుచ్చుకుంటే రిజర్వేషన్ పోతుంది, ఎస్సీ హోదా పోతుంది అంటే మరి అదే క్రిస్టియన్ మతం పుచ్చుకున్న అగ్రవర్ణాలకు ఇవ్వబడుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అగ్రవర్ణ క్రిస్టియన్లకు తొలగిస్తారా అనేది వీళ్ళు చెప్పాలి. ఇది బీజేపీ ప్రభుత్వం చెప్పాలి, ఈ బత్తాయి గానులు చెప్పాలి. ఎవడో వాడు తూతుంబర్ గాడు హిందూ దళిత సంఘాలని పెట్టిండు. సరే మీ ఇష్టం పెట్టుకోవచ్చు, కానీ మీరు గనక దళితులను విమర్శించడానికి అట్లాంటి ఫేక్ టైటిల్స్ తోటి ఎఫ్బీలో పెట్టుకుంటారా, మీ తాట ఖచ్చితంగా మందకృష్ణ తీస్తాడు. మేము 100కు 100% మా మాదిగ వారం, మాల వారం, మా బీసీ వారం, ఎస్టీ వారం, మా హక్కులను కాపాడుకోవడానికి మా ముందట ఒక బాహుబలి లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆయన చెప్పిన దానికి, ఆయన పోరాడుతున్న దానికి మద్దతుగా ఉంటాం. ఎంత ప్రేమ ఉంటే ఒక జాతి కోసం ఇంత శ్రమించాలి. ఒక జాతి అసమానతను, ఒక జాతి నష్టాన్ని, ఒక జాతి హక్కులను కాపాడడానికి ఎంత ప్రేమ ఉండాలి ఒక మనిషికి. ఇలాంటి కమిట్మెంట్ కావాలి. ఈ మధ్య కొంతమంది మాదిగలను విడదీయడానికి, మాదిగ గుంపు మధ్యనే చిచ్చు పెట్టడానికి, మాదిగల మధ్యనే ఆ ఐక్యతను చెడగొట్టడానికి ఇంకొక వేదికను ఏర్పాటు చేయమని రేవంత్ రెడ్డి గారు మెల్లగా సైగ చేసిందట. నేను చెప్తాను, రేవంత్ రెడ్డి గారు కాదు, వాళ్ళ తాతలు దిగొచ్చిన మాదిగలు ఎప్పటికీ అలర్ట్గా ఉండండి. మన హక్కులు కాపాడేటోళ్ళు ఎవరో, మన హక్కులను తీసుకపోయి కాల రాసేటోళ్ళు ఎవరో అలర్ట్గా ఉండండి. నేను చెప్తున్నా కదా, మందకృష్ణ లాంటి ఒక వీరుణ్ణి, ఒక కమిట్మెంట్ కలిగిన వ్యక్తిని ఈ తెలుగు రాష్ట్రాలలో, ఈ భారతదేశంలో, ఈ తరంలో మరొకడు లేడు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా. మరొకడు లేడు ఈ తరంలో. ఈ 40 సంవత్సరాలుగా మందకృష్ణ అన్న లాంటి ఒక కమిట్మెంటు కలిగిన నాయకుడు మరొకడు లేడు. నేను ఎప్పటిలో మందకృష్ణ అన్నను ఒక కోరికను అనుకుంటున్నా. ఆయన ఇప్పుడు రాజకీయ జెండా ఎత్తనుండే. కేవలం ఇక్కడ హైదరాబాదులో ఒక 7 సీట్లతోటి ముస్లిం వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తాను. 80 లక్షల మంది ఉన్న దళితులము మన జెండా ఎత్తుకుంటే గడగడలాడించాము ఈ రాష్ట్ర ప్రభుత్వాలను. ఎట్లెట్లా చట్టం చేసినావు రా నువ్వు మాకు వ్యతిరేకంగా అని ఉరికించాం. ఆలోచన చేయుర్రి. కానీ అది డిఫెన్స్ రాజకీయం అయి ఉండొద్దు. అది డిఫెన్స్ రాజకీయం ఉండొద్దు. ఈ పార్టీలకు, ఈ వ్యవస్థకు సమాంతరమైన మరొక వేదిక అయి ఉండాలి. అది పూర్తిగా దళిత భావజాలంతో నిండి ఉండాలి. అది 80 లక్షల ఓట్లలో 2 లక్షల ఓట్లు వచ్చినా చాలు మనకు. అక్కడ ముస్లిం పార్టీ ఎట్లయితే ఈ ప్రభుత్వాలను ముక్కుబిండి వాళ్ళ హక్కులను సాధించుకుంటుందో, 80 లక్షల మంది దళితులు ఒక్కటైతే ముక్కుబిండి మన హక్కులను సాధించుకోవచ్చు. అసెంబ్లీలో మనం ఉండి కొట్లాడవచ్చు.
ఒక్క తూతుంబరుగాడన్న 19 మంది ఎమ్మెల్యేలల్లా, ముఖ్యంగా ఈ దళిత ఎమ్మెల్యేలల్లా ఏ తూతుంబరుగాడన్నా క్రిస్టియన్ రిజర్వేషన్లు మన మాలమాదిగ వారు కావచ్చు, దళితులు కావచ్చు, క్రిస్టియనిటీగా పోతే ఎట్లా ఎస్సీ హోదా రద్దు చేస్తారా అని ఈ సన్యాసులు 19 మంది ఒక్కడని అడగగలిగిండా? వాళ్ళు అడగగలిగితే మందకృష్ణ నాకు పని ఉండా? మందకృష్ణని ఇట్లా కూర్చొని బుక్కులు చదివే అవసరం ఉండా? మిమ్మల్ని ఎందుకు పంపించినాం రా? మిమ్మల్ని అసెంబ్లీకి మిమ్మల్ని అసెంబ్లీకి ఎందుకు పంపించినాం? మా దళితులు ఓట్లేసి మిమ్మల్ని అసెంబ్లీకి ఎందుకు పంపించినాం? మీ ఇళ్ళ మీద దాడులు జరిగితే మీరు ప్రశ్నించుకునే అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి రానున్న రోజులలో దళితులు ఖచ్చితంగా వాళ్ళ హక్కుల కోసం మాట్లాడేటోళ్ళనే అసెంబ్లీకి పంపండి. బీసీలు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడేటోళ్ళనే అసెంబ్లీకి పంపండి. ఎస్టీలు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడేటోళ్ళని మాత్రమే అసెంబ్లీకి పంపండి. అగ్రవర్ణాలు ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీలోనైనా ఉండొచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ దళితులు ఏ మతంలోకి పోవద్దట, వీడు చెప్పిన మతంలోనే ఉండాలట. ఉండకపోతే రిజర్వేషన్ పోతుందట. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఈ నియమ నిబంధనలు ఎందుకు పెట్టలే? హిందూ మతంలో ఉన్న అగ్రవర్ణాలకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఎందుకు పెట్టలే? మాకో న్యాయం, మీకో న్యాయమా? కాబట్టే ఈ సమాజంని మేము ఎప్పటికప్పుడు ఎదిరిస్తూనే ఉంటాం. మేము ఈ సమాజంలో కలిసిపోయి బతకాలని ఎంత మంచిగా ఉన్నా కూడా మాకెప్పుడు ఏదో ఒక పుల్ల పెడుతూనే ఉంటారు, మమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ కోణంలోనే ఇప్పుడు దళిత క్రైస్తవం అనే అంశాన్ని బయటికి తీసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఓసీ క్రైస్తవులకు రిజర్వేషనే, ఓసీ హిందువులకు రిజర్వేషనే. అదెందుకో ప్రశ్నిస్తలేడు ఎవడు. కాబట్టే మందకృష్ణ ఖచ్చితంగా ఒక్కొక్కడి తాట తీయడానికే అట్లా కష్టపడాలని కూడా మేము అంటాం. ఎందుకంటే మా ముందున్న పెద్ద దిక్కు మీరు. మిమ్మల్ని చూసే మేము నేర్చుకుంటున్నాం చాలా. ఒక అంబేద్కర్ గారిని చూసి, ఒక కాంచీరామ్ గారిని చూసి, ఒక పూలే గారిని చూసి, ఒక మందకృష్ణ గారిని చూసి నేర్చుకుంటున్నాం. మీరు మాకు ఇట్లనే ముందుండి నడపాలి ఇంకా మమ్మల్ని.